ఎండలు చుర్రుమంటున్నాయి. ఫిబ్రవరి మొదటి పక్షంలోనే ఎండల గురించి మాట్లాడుతున్నారేమిటా అనుకుంటున్నారా? గత వారంలోనే హైదరాబాద్ పరిసరాల్లో పగటి ఉష్ణోగ్రతలు సుమారుగా 38 డిగ్రీల సెల్సియస్ నమోదయ్యాయి. పరిస్థితి ఇలానే కొనసాగితే మార్చి ఏప్రిల్ మాసాల కల్లా 44 డిగ్రీల పైచులుకే ఉష్ణోగ్రత నమోదయ్యే అవకాశం లేకపోలేదు. ఎండలు మనుష్యులు మొక్కలకే కాదు, మూగజీవాలైన పశువులకు కూడా గడ్డుకాలమే. నీటి లభ్యత తక్కువగా ఉండటం, అదే సమయంలో పచ్చిగడ్డి దొరకక చాలా ఇబ్బందులు పడుతుంటాయి. పెరిగే ఎండలను దృష్టిలో ఉంచుకొని ముందు నుంచే కొన్ని రకాల యాజమాన్య చర్యలు చేపడితే వేసవిలో పశువులను వడదెబ్బ నుంచి కాపాడుకునే వీలుంటుందంటూ సూచనలిస్తున్నారు పివి నరసింహారావు పశువైద్య విశ్వవిద్యాలయం, వరంగల్ జిల్లా మామునూరు కృషి విజ్ఞాన కేంద్రం కోఆర్డినేటర్ డాక్టర్ ఎన్ రాజన్న. ఇప్పుడు మనము వేసవిలో పాడి పశువుల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి తెలుసుకుందాం. ప్రస్తుతం ఫిబ్రవరిలో ఉన్నాము. హైదరాబాదు చుట్టుపక్కల చూసుకున్నట్లయితే ఉష్ణోగ్రతలు ఇప్పుడే 38 డిగ్రీల సెంటీగ్రేడ్కు పైన ఉన్నాయి. ఇవి ఇదే విధంగా కొనసాగినట్లయితే మనకు మార్చ్, ఏప్రిల్, మే ఈ 3 మాసాలు అధిక ఎండలు ఉండడానికి ఆస్కారం ఉంది. ఈ టెంపరేచర్ కనుక 38 నుంచి ఇట్లాగే కంటిన్యూ అవుతే సుమారుగా 42 నుంచి 45 డిగ్రీల సెంటీగ్రేడు మనకు రికార్డు కావడానికి ఆస్కారం ఉంది. ఇలా టెంపరేచర్ పెరిగిన కొద్దీ మనకు పాడి పశువుల్లో కొన్ని రకాలైనటువంటి అవలక్షణాలు కానివ్వండి, అదేవిధంగా వాటి పాల దిగుబడి, మేత అవన్నీ కూడా ఎఫెక్ట్ కావడానికి ఆస్కారం ఉంది. ముఖ్యంగా ఎవరైతే ఈ కొట్టాలని కట్టుకొని ఉంటారో వాటికి ఎండాకాలంలో ఈ వట్టివేర్లతో చేసినటువంటి తడకలు కానివ్వండి, లేదనంటే గోనె సంచులను కానివ్వండి చుట్టూ పాక చుట్టూ వేలాడదీసుకోవాలి. దానికి రోజుకు 2 నుంచి 3 సార్లు నీళ్లు చల్లినట్లయితే షెడ్లలో ఉష్ణోగ్రత తగ్గడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా మనము ఈ పాకల్లో కానివ్వండి, షెడ్లలో కానివ్వండి ఫ్యాన్లు ఏర్పాటు చేసుకోవాలి. అదేవిధంగా స్ప్రింక్లర్స్ కూడా పెట్టుకున్నట్లయితే ఈ రెండిటిపైన స్ప్రింక్లర్స్ మొదట ఆన్ చేసుకొని ఆ తదుపరి ఫ్యాన్లను మనము స్విచ్ ఆన్ చేసుకున్నట్లయితే ఈ ఎవాపరేటివ్ కూలింగ్ వలన ఆ శరీరం పైన ఉన్నటువంటి ఉష్ణోగ్రత తగ్గుతుంది. అదేవిధంగా పాకల్లో ఉన్నటువంటి ఉష్ణోగ్రత కూడా తగ్గడానికి ఆస్కారం ఉంది. ఎవరైనా నూతనంగా మొదలు పెట్టాలి అని అనుకుని ఆలోచిస్తున్నటువంటి రైతు సోదరులు ఉన్నట్లయితే ఆ పాకల యొక్క లాంగ్ యాక్సిస్ అని అంటాము, అవి తూర్పు పడమరలా ఉన్నట్లయితే మనకి ఉష్ణోగ్రత అనేటువంటిది మనకు పాకల్లోకి తక్కువగా రావడానికి మరియు ఎక్కువ గాలి వెలుతురు రావడానికి ఆస్కారం ఉంటుంది. అదేవిధంగా పాకల చుట్టుగా నీడనిచ్చేటువంటి పశుగ్రాస చెట్లు అయినటువంటి అవిసె కానివ్వండి, సుబాబులు కానివ్వండి, దిరిసెన కానివ్వండి ఈ 3 రకాలైనటువంటి చెట్లను వేసుకున్నట్లయితే అటు పశుగ్రాసానికి ఉపయోగించుకోవచ్చు, అదేవిధంగా మనకి ఎండాకాలంలో నీడను కూడా ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. ఈ అధిక ఉష్ణోగ్రత ఉన్నప్పుడు ఈ పశువులకు ఎక్కువగా చెమట రావడం జరుగుతూ ఉంటుంది. చెమట మూలంలో ఎక్కువగా సోడియం, క్లోరైడ్, అదేవిధంగా పొటాషియం అనేటువంటి లవణాలు బయటికి సీక్రెట్ కావడం జరుగుతుంది. ఈ సీక్రెట్ కావడం వలన అవి శరీర సమతుల్యత అనేటువంటివి లోపిస్తుంది. కాబట్టి రైతు సోదరులు చల్లటి నీళ్లను పశువులకు ఎప్పుడూ అందుబాటులో ఉంచాల్సినటువంటి ఆవశ్యకత ఎంతైనా ఉంది. అదేవిధంగా దానాలో మినరల్ మిక్చర్ను అధికంగా వాడాలి. మరియు ఈ సోడియం, పొటాషియం అంటే ఉప్పుని అప్పుడప్పుడు అధిక మోతాదులో వేసినట్లయితే సోడియం, పొటాషియం లవణాల యొక్క అసమతుల్యతను కూడా మనము దాన్ని తగ్గించుకోవచ్చు. ఎవరైతే రైతు సోదరులు ఉంటారో వాళ్ళు పశువుల్ని కేవలము మేపు పైన అంటే గ్రేజింగ్కి పంపిస్తారో ఆ పంపించేటువంటి రైతు సోదరులు ఉదయం పూటనే పంపించుకోవడానికి ప్రయత్నం చేయాలి. అదేవిధంగా తిరిగి 11 గంటలకు మళ్ళీ కొట్టాలోకి తీసుకొచ్చుకొని వీలైతే 5 తర్వాత కూడా మళ్ళీ గ్రేజింగ్ కూడా పంపుకోవచ్చు. మూడవది ముఖ్యంగా ఈ రిప్రొడక్టివ్ ప్రాబ్లమ్స్ అని అంటూ ఉంటాం. ఈ గర్భాశయం పైన కూడా ఈ వాటి యొక్క పునరుత్పత్తిని దెబ్బతీయడానికి ఈ ఎండ తీవ్రత అనేటువంటిది ఎక్కువగా పనిచేయడానికి ఆస్కారం ఉంటుంది. ముఖ్యంగా ఈ గేదెలు తీసుకున్నట్లయితే అవి ఎద లక్షణాలను ప్రస్ఫుటంగా కనపడనివ్వవు. అదేవిధంగా వాటి యొక్క స్పర్మటోజోవా యొక్క మొటిలిటీ అనేటువంటిది తగ్గిపోతుంది. కాబట్టి రైతు సోదరులు ఏం చేయాలంటే ఈ
ఎద లక్షణాలను ఉదయం పూట గమనించి మనము ఎదలో ఉన్నటువంటి పశువుల్ని తిరిగి సాయంత్రము ఒకసారి దానికి ఏఐ కానివ్వండి, న్యాచురల్ బ్రీడింగ్ కానివ్వండి చేయించుకోవాలి. పశువుల మేతలో మనం చూసుకుంటే ముఖ్యంగా ఎండు మేత అనేటువంటిది రాత్రిపూట వేయాల్సి ఉంటుంది. అదేవిధంగా పచ్చి మేత అనేటువంటిది ఉదయం పూట నుంచి సాయంత్రం పూట వరకు ఈ పచ్చి మేతను దఫాలుగా కొట్టాల్లో వేసుకున్నట్లయితే అది నమిలేటప్పుడు దానికి కావలసినటువంటి జీర్ణక్రియ కానివ్వండి, ఆ శోషణ శక్తి అనేటువంటిది పెరుగుతుంది. అదే రాత్రిపూట మనము ఎండు మేతను వేసినట్లయితే వాటికి కావలసినటువంటి శక్తి చాలా తక్కువగా అవసరం ఉంటుంది. ఆ విధంగా అది ఒక శరీర ఉష్ణోగ్రతని మెయింటైన్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. ఇక గేదెల విషయానికి వస్తున్నట్లయితే గేదెలు వాటి యొక్క చర్మము నల్లగా ఉంటుంది కాబట్టి అధిక ఉష్ణోగ్రతని అది గ్రహిస్తుంది. అదేవిధంగా వాటిలో స్వేద గ్రంథులు కూడా చాలా తక్కువగా ఉంటాయి. స్వేద గ్రంథుల యొక్క డెన్సిటీ కూడా చాలా తక్కువగా ఉంటుంది కాబట్టి ఎక్కువ ఉష్ణోగ్రతకి వాటి యొక్క ఇంపాక్ట్కి గురి కావడానికి ఈ గేదెలు ఎక్కువగా గురి అవుతూ ఉంటాయి. ఈ గేదెలు ఎవరైతే పోషిస్తున్నారో ఆ రైతు సోదరులు దగ్గరలో ఉన్నటువంటి ఈ చెరువులలోనికి వ్యాలోయింగ్ అని అంటాం, వ్యాలోయింగ్ పాండ్ ఎవరైతే ఏర్పాటు చేసుకోగలుగుతారో వారు ఏర్పాటు చేసుకుంటే మంచిది. లేదు అని అంటే దగ్గరలో చెరువులు ఉన్నట్లయితే మధ్యాహ్నం పూట వాటికి ఆ చెరువుల్లోనికి వదిలేసినట్లయితే ఈ ఉష్ణతాపాన్ని నుంచి మనం కాపాడుకోవచ్చు. లేదు అని అనుకుంటే పాకల్లో కానివ్వండి, షెడ్యూల్లో వాళ్ళకి ఆ పాకల నిర్మించుకున్నప్పుడు ఎక్కువగా నీళ్లు లభ్యం ఉన్నట్లయితే మధ్యాహ్నం ఒకసారి, సాయంత్రం ఒకసారి ఈ శరీరం పైన చల్లటి నీళ్లను చల్లడం వలన మనం ఉష్ణోగ్రతని కాపాడుకోవచ్చు. నాలుగవ అతి ముఖ్యమైనటువంటి అంశము ఈ పశుగ్రాసాలు. పశుగ్రాసాలు లభ్యమైనా కూడా వాటిలో నాణ్యత అనేటువంటిది చాలా తక్కువగా ఉంటుంది. అదేవిధంగా నీటి శాతం ఎక్కువగా ఉంటుంది కాబట్టి పోషకాలు చాలా తక్కువగా ఉంటాయి. రైతు సోదరులు ఇది గమనించుకొని వాటిని సైలేజ్ రూపంలో అందించినట్లయితే పశుగ్రాసాలని ఎండాకాలంలో ఎక్కువగా తినడానికి ఆస్కారం ఉంటుంది. ఎవరైతే పశుగ్రాసాలని సాగు చేయాలని అనుకుంటారో అలాంటి రైతులు ముఖ్యంగా జొన్న రకాలైనటువంటి SIG 59-3 కానివ్వండి, PC23 కానివ్వండి, ఈ రకాలని కానివ్వండి, లేదంటే సజ్జ రకాలని కానివ్వండి, మొక్కజొన్న రకాలని కానివ్వండి సాగు చేసుకున్నట్లయితే ఇవి మనకు నాటుకున్న తర్వాత సుమారు 65 నుంచి 75 రోజులకు మొదటి కోత వస్తుంది. ఆ తదుపరి 40 నుంచి 45 రోజులకి కోతలు వస్తాయి. కాబట్టి ఈ ఫిబ్రవరి మార్చి మాసంలో ఈ పశుగ్రాసాలని విత్తుకోవడానికి రైతు సోదరులు ప్రయత్నం చేయాల్సి ఉంటుంది. ఇక ఎవరైతే సమీకృత దానా పెడతా ఉంటారో పశువులకి దాంట్లో ఈ పిండి పదార్థాల యొక్క నిష్పత్తిని తగ్గించాలి. అంటే కార్బోహైడ్రేట్స్ ఆ నిష్పత్తి ఎందుకు తగ్గించాలనంటే వాటిని జీర్ణం చేసుకోవడానికి అధిక ఉష్ణోగ్రత అవసరము. అదేవిధంగా అవి ఎక్కువ శరీర ఉష్ణోగ్రతను పెంపొందింపజేస్తాయి. కాబట్టి పిండి పదార్థాల యొక్క నిష్పత్తిని తగ్గించుకొని ఈ కేక్స్ ఏవైతే గ్రౌండ్నట్ కేక్ కానివ్వండి, పల్లి కేకులు కానివ్వండి వాటి యొక్క నిష్పత్తి పెంచాలి. ఒకవేళ అది మనం కేక్స్ కింద పెట్టకపోయినట్లయితే ఈ దాణాలో మనము ఏదైనా ఒక నూనెను కలుపుకొని ఇచ్చినట్లయితే ఆ సమీకృత దానా అనేటువంటిది మంచి పోషకాలను అందిస్తుంది. అదేవిధంగా అది డెన్సిఫైడ్ న్యూట్రియంట్గా పనిచేస్తుంది. పోషకాలు లభించి ఈ ఉష్ణోగ్రత నుంచి పశువుల్ని కాపాడడానికి ఆస్కారం ఉంటుంది. ఈ విధంగా మనము ఈ వేసవిలో తగు జాగ్రత్తలు తీసుకున్నట్లయితే పశువుల యొక్క పాల దిగుబడిని పడిపోకుండా చేసుకోవచ్చు. అదేవిధంగా పాల ద్వారా అధిక లాభాల్ని పొందడానికి వీలవుతుంది.